హైదరాబాద్ నగరాన్ని అగ్ని ప్రమాదాలు వదలడం లేదు. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే తొలిచౌకీ ప్రాంతంలో తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కుతుబ్ షాహీ 7 టూమ్ సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్కు ఆనుకుని ఉన్న ఫుట్పాత్పై నిల్వ ఉంచిన పాత టైర్లకు తొలుత మంటలు అంటుకున్నాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు భారీగా ఎగిసిపడి ఆ పక్కనే ఉన్న సబ్స్టేషన్ వైపు సమీపంలోని చిన్న చిన్న దుకాణాలకు విస్తరించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో సమీపంలోని మసీదులో రంజాన్ మాసం సందర్భంగా తెల్లవారుజామున సుమారు 2000 మందికి పైగా భక్తులు ప్రార్థనలో నిమగ్నమై ఉన్నారు. మంటల నుంచి వెలువడిన దట్టమైన పొగలు మసీదు ఆవరణలోకి వ్యాపించడంతో భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే మసీదు కమిటీ సభ్యులు, స్థానిక యువకులు వెంటనే అప్రమత్తమై సమయస్ఫూర్తితో వ్యవహరించారు. ప్రాధాన్యత క్రమంలో ముందుగా మహిళలు, చిన్నారులను సురక్షితంగా బయటకు పంపించి పెద్ద ప్రమాదాన్ని నివారించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు సబ్స్టేషన్లోని ట్రాన్స్ఫార్మర్లకు వ్యాపించకుండా ఉండేందుకు విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తగా షేక్పేట్, తొలిచౌకీ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఫైర్ ఇంజన్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ క్రమంలో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్మేయటంతో వాహనదారులు, స్థానిక ప్రజలు కాసేపు ఇబ్బందులు పడ్డారు. ఈ భారీ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఫుట్పాత్పై ఉన్న పలు దుకాణాలు పాక్షికంగా దెబ్బతినడంతో ఆస్తి నష్టం వాటిల్లింది. మంటలు చెలరేగటానికి షార్ట్ సర్క్యూట్ కారణమా, లేక టైర్లకు ఎవరైనా నిప్పు పెట్టారనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంజాన్ వంటి పవిత్ర మాసంలో వేలాది మంది జనం ఉన్న చోట ఇలాంటి ప్రమాదం జరగటం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నగరాన్ని అగ్ని ప్రమాదాలు వదలడం లేదు. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే తొలిచౌకీ ప్రాంతంలో తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కుతుబ్ షాహీ 7 టూమ్ సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్కు ఆనుకుని ఉన్న ఫుట్పాత్పై నిల్వ ఉంచిన పాత టైర్లకు తొలుత మంటలు అంటుకున్నాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు భారీగా ఎగిసిపడి ఆ పక్కనే ఉన్న సబ్స్టేషన్ వైపు సమీపంలోని చిన్న చిన్న దుకాణాలకు విస్తరించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో సమీపంలోని మసీదులో రంజాన్ మాసం సందర్భంగా తెల్లవారుజామున సుమారు 2000 మందికి పైగా భక్తులు ప్రార్థనలో నిమగ్నమై ఉన్నారు. మంటల నుంచి వెలువడిన దట్టమైన పొగలు మసీదు ఆవరణలోకి వ్యాపించడంతో భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే మసీదు కమిటీ సభ్యులు, స్థానిక యువకులు వెంటనే అప్రమత్తమై సమయస్ఫూర్తితో వ్యవహరించారు. ప్రాధాన్యత క్రమంలో ముందుగా మహిళలు, చిన్నారులను సురక్షితంగా బయటకు పంపించి పెద్ద ప్రమాదాన్ని నివారించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు సబ్స్టేషన్లోని ట్రాన్స్ఫార్మర్లకు వ్యాపించకుండా ఉండేందుకు విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తగా షేక్పేట్, తొలిచౌకీ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఫైర్ ఇంజన్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ క్రమంలో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్మేయటంతో వాహనదారులు, స్థానిక ప్రజలు కాసేపు ఇబ్బందులు పడ్డారు.
ఈ భారీ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఫుట్పాత్ పై ఉన్న పలు దుకాణాలు పాక్షికంగా దెబ్బతినడంతో ఆస్తి నష్టం వాటిల్లింది. మంటలు చెలరేగటానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక టైర్లకు ఎవరైనా నిప్పు పెట్టారనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంజాన్ వంటి పవిత్ర మాసంలో వేలాది మంది జనం ఉన్న చోట ఇలాంటి ప్రమాదం జరగటం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.